వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. మనం చూసినట్లయితే చాలా ఎగ్జామినేషన్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ లేనటువంటి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ పరంగా లేనే లేదు. ఎలా అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక గ్రూప్ 1 స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒక అటెండర్ స్థాయి వరకు జరిగేటటువంటి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో ఐదర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, ఆర్ఆర్బి ఇంకా చూసుకున్నట్లయితే మనం ఏ ఎగ్జామినేషన్ చూసినా సరే ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది కంపల్సరీగా అడుగుతున్నటువంటి అంశము. సరే, బిఫోర్ దట్ వన్ దానికంటే ముందు అసలుకి తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా కావచ్చు, జస్ట్ ఐ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ దట్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్, వాట్ ఈస్ ద వెర్బ్ అండ్ వాట్ ఈస్ ద అగ్రిమెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ 3 words. మనం చాలా సెంటెన్స్ చదువుతుంటాం, సబ్జెక్ట్ అంటారు, వెర్బ్ అంటారు. మరి అగ్రిమెంట్ అంటే ఏంటి చేస్తారంటే అగ్రిమెంట్ అంటే ఇద్దరి మధ్య ఒప్పందకారం ఉండాలి. సబ్జెక్ట్కి వెర్బ్కి ఒప్పందకారం అయినప్పుడు మాత్రమే ఆ సెంటెన్స్ని పర్ఫెక్ట్గా గ్రామాటికల్గా కరెక్ట్గా ఉందని చెప్పగలుగుతాము. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే ఈ సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ అన్నది మినిమంలో మ్యాక్సిమంలో ఎలా చూసుకున్నా సరే 4-5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. వన్స్ యూ హ్యావ్ టు సీ subject and verb agreement. Subject verb agreement. What is the subject and what is the verb? Do you know what is the subject? Subject is the doer of an action. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో ఏదైనా ఒక వాక్యంలో ఒక పని చేస్తూ ఉంటే దాన్ని సబ్జెక్ట్ అంటాము. సబ్జెక్ట్గా వేటిని ఉపయోగించవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ, వి, యూ, దే అండ్ మై ఫ్రెండ్స్. See that, my friends. ఎనీ నేమ్, ఏ ఒక్క నేమ్నైనా ఉపయోగించవచ్చు యాజ్ ఏ సబ్జెక్టుగా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రోట్ ఏ లెటర్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్? ఐ. వాట్ ఈస్ ద వెర్బ్? రోట్. వాట్ ఈస్ ద అదర్ వన్? ఏ లెటర్, ఆబ్జెక్ట్. సో అకార్డింగ్ టు దిస్ వన్ సబ్జెక్ట్ అంటే పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాము. సబ్జెక్ట్గా మనం ఏవైనా సరే ఈ విధంగా ఐ, వి, యూ, దే, మై ఫ్రెండ్స్, హీ, షీ, ఇట్, రామా, ఎనీ నేమ్, ఏ ఒక్క పేరైనా సరే సబ్జెక్ట్గా ఉపయోగించవచ్చు. ఇంకొకటి వెర్బ్ అంటే యు నో వెరీ వెల్ వాట్ ఈస్ ద వెర్బ్. హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి, మెయిన్ వెర్బ్స్ ఉన్నాయి. హెల్పింగ్ వెర్బ్ అని వేటిని అంటాము? వెర్బ్కి హెల్ప్గా చేసేటటువంటి వెర్బ్స్ని మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటాము. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్, కెన్, షల్, వుడ్, కుడ్, షుడ్, మే, మైట్, మస్ట్, దీస్ ఆర్ డూ, does, did, these are all called helping verbs. And also main verbs, what is the action చేసేటటువంటి దాన్ని మనం మెయిన్ వెర్బ్ గా అంటాము. మెయిన్ వెర్బ్ అంటే రైట్, సింగ్, రీడ్, వాచ్, ప్లే, దీస్ ఆర్ ఆల్ దట్ వన్ వెర్బ్. సరే సార్, బాగుంది సార్, సబ్జెక్ట్ తెలిసింది, వెర్బ్ తెలిసింది. ఇది రెండింటి మధ్య అగ్రిమెంట్ అంటే ఏంటి సార్? ఒప్పందం ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఒకటిగా ఉన్నప్పుడు వెర్బ్ కూడా ఒకటిగానే ఉండాలి. అంటే మీన్స్ అంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నప్పుడు వెర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. సబ్జెక్ట్ సింగులర్లో ఉండి వెర్బ్ ప్లూరల్లో ఉందనుకోండి, సార్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సింగులర్ అండ్ ప్లూరల్ అంటే? సింగులర్ అంటే ఏకవచనం నాన్న, అండ్ ప్లూరల్ అంటే బహువచనము. అంటే సబ్జెక్ట్ సింగులర్గా ఉందంటే వెర్బ్ కూడా సింగులర్గా ఉండాలి. అలాగనే సబ్జెక్ట్ ప్లూరల్లో ఉందంటే వెర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలి. దట్ ఈస్ ద అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ని కనుక మైనస్ చేసిందంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. అది మనం మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనలేము. ఎందుకంటే మనం ఏ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఎందుకు అడుగుతున్నాడు అంటే మనం ఏ ఒక వ్యవస్థలో ఉన్నా సరే ఒక గ్రామర్ మీద పట్టుత్వం సాధించాలి, లెటర్స్ రాయాలి. లెటర్ రాసేటప్పుడు ద పర్టిక్యులర్ పర్ఫెక్టెడ్ సెంటెన్స్ యూ షుడ్ బి మేడ్ బై దట్ వన్. దాంతో తయారు చేయగలగాలి. చేయనప్పుడు ఇలాంటి ప్రాబ్లమాటిక్ వస్తాయని మనకి పర్టికులర్గా ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో ఇవి అడగటం జరుగుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ సబ్జెక్ట్కి వెర్బ్కి ఉన్నటువంటి అగ్రిమెంట్కి ఉన్నట్టు కొన్ని ఎగ్జాంపుల్ మనం చూసుకుందాము. తర్వాత ఎలా ఉన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఏ టీచర్. ఈజ్ దిస్ గ్రామాటికలీ కరెక్ట్? ఎస్, కరెక్ట్. అలా కాకుండా ఐ ఆర్ ఏ టీచర్ అని ఇప్పుడు అన్నామా? అనం. ఎందుకు సార్ అంటే, సార్ ఎప్పుడు వినలేదు సార్. ఎందుకంటే ఐకి యామే వస్తుంది, ఇక్కడ ఆర్ రాదు. ప్లూరల్కి ఆర్ వస్తుంది, దే, వి, మై ఫ్రెండ్స్ ఇలాంటి వాటికి ఆర్ వస్తుంది. ఇలాంటి సందర్భంలో కూడా మనం ఒకటి కనుక్కోవచ్చు. ఇంకా చూస్తే మనకు వెర్బ్ పరంగా జాగ్రత్తగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని బాగా గుర్తు తెచ్చుకోండి. ఎక్కువ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో అడిగేటువంటి ఒక అంశము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద బాగా అడుగుతున్నాడు. అవేంటంటే థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్, రామ,
and my friend and child. See here, and child. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీటిని థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు వెర్బ్ అన్నది ఎప్పుడు జాగ్రత్తగా చూస్తే వెర్బ్ ప్రక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ ఉపయోగిస్తాము. అందుకనే షీ లవ్స్ హర్ మదర్ అంటాము, షీ లవ్స్ హర్ మదర్ అంటాం, కానీ షీ లవ్ హర్ మదర్ అని ఎప్పుడు అనము. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగనే మనం జాగ్రత్తగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సే ఎన్ ఎగ్జాంపుల్, my friend write an exam today morning అన్నాను. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం ఈ సెంటెన్స్ కరెక్టేనా అని జాగ్రత్తగా చూస్తే మై ఫ్రెండ్ ఈ ద థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ వెంటనే మనం జాగ్రత్తగా చూస్తే వెర్బ్ అన్నది ఎస్ కానీ ఈఎస్ కానీ కలిగి ఉండాలి. బట్ దే హ్యావ్ గివెన్ రైట్, దిస్ ఇస్ రాంగ్. సో యూ హ్యావ్ రైట్ మై ఫ్రెండ్ రైట్స్, మై ఫ్రెండ్ రైట్స్. అంటే సబ్జెక్టు వెర్బ్కు ఉన్న అవినాభ సంబంధాన్ని మనం అక్కడ గమనించాలి. గమనించినప్పుడు మాత్రమే ఇది మనం పర్టికులర్గా చేయగలము. పర్టికులర్గా మీద ఉండే సబ్జెక్ట్ని వేటిగా ఉపయోగిస్తాము. వెర్బ్ అంటే ఏంటి, అగ్రిమెంట్ అంటే ఇన్ ఏ సెంటెన్స్ ద సబ్జెక్ట్ అండ్ వెర్బ్ మస్ట్ బి అగ్రీ విత్ ఈచ్ అదర్. రెండు అగ్రీ అవ్వాలి. వెన్ ఎవర్ యూ వాంట్ టు సే దట్ ద సెంటెన్స్ ఇస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్, గ్రామాటికల్లీ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీద కొన్ని ఎగ్జాంపుల్ చూద్దారి. కొన్ని మనకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటి ఆధారంగా 20 or 26 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మనకు కంపల్సరీగా, నేను ఇంకోసారి చెబుతున్నాను, ఏ ఎగ్జామినేషన్ అయినా చూసుకోండి, కంపల్సరీగా అడిగేటటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ని మరొకసారి చూద్దారి. See here, in subject verb agreement, first of all, if the subject is singular, the verb must be in singular. ఒకటే గుర్తుకోండి, సబ్జెక్ట్ అనున్నది సింగులర్ అయితే సబ్జెక్ట్ ఉన్నది సింగులర్ అయితే అండ్ ఆల్సో వెర్బ్ కూడా సింగులర్గానే ఉండాలి. ఏం కావాలి, సింగులర్గానే ఉండాలి. ఇఫ్ ద గివెన్ సబ్జెక్ట్ ఈజ్ ఇన్ సింగులర్ దెన్ ద వెర్బ్ ఆల్సో మస్ట్ బి ఇన్ ద సింగులర్. దిస్ ద మోడల్ మీన్స్ ప్రిన్సిపల్ నెంబర్ 1. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్లో ఉండి వెర్బ్ ప్లూరల్లో ఉంటే దట్ ఇస్ నాట్ అగ్రిమెంట్, అది అగ్రిమెంట్ కాదు. దాని ప్రకారమే చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పిన ప్రకారం యు అపాయింట్ a clerk. Don't write you appoints a clerk. నువ్వు ఒక క్లర్క్ను అపాయింట్ చేసావు. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ద థర్డ్ పర్సన్ సింగులర్. వన్స్ అగైన్ బిఫోర్ దట్ వన్, వాట్ ఈస్ ద పర్సన్స్? ఈ పర్సన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. వాట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్? ఐ, నేను. వాట్ ఈస్ ద సెకండ్ పర్సన్? యు, నీవు. వాట్ ఈస్ ద థర్డ్ పర్సన్ ఇన్ సింగులర్? హీ, షీ and it, Rama and my friend. He, she, it, Rama and my friend. These are all the singular type. ఇది సింగులర్లో ఉన్నటువంటి వ్యవస్థ. వీటికి ప్లూరల్లో చూసుకుంటే ఐ ఏమవుతుంది? వి అవుతుంది ప్లూరల్. యు ఏమవుతుంది? యు అవుతుంది. ఈ ఏమవుతుంది? దే అవుతున్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ పర్సన్, దిస్ ఇస్ ద సెకండ్ పర్సన్. సో ఈ పర్సన్స్ గురించి ఎందుకు చెప్తున్నారు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లు అంటే? పర్సన్ సీక్వెన్స్ కూడా అడుగుతున్నాడు, పర్సన్స్ యొక్క సీక్వెన్స్ని కూడా అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే దిస్ ద ఫస్ట్ పర్సన్, నేను అనేటువంటి వాడిని ఫస్ట్ పర్సన్, తర్వాతనే నువ్వు కాబట్టి యూ సెకండ్ పర్సన్, తర్వాత ఉన్నవి మొత్తం ఏదైనా సరే హీ, షీ, ఇట్, రామా, మై ఫ్రెండ్, చైల్డ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటాము. వీటికి మనం ప్లూరల్గా చూసుకుంటే ఐ ఏమవుతుంది? ప్లూరల్గా వీ, మేము అంటాము. యూకి మేము అంటాం. యూ అనేది సింగులర్గా ఉపయోగిస్తాము, ప్లూరల్గా ఉపయోగిస్తాం అకార్డింగ్ టు ద సెంటెన్స్ ఫార్మేషన్. నెక్స్ట్ వన్, హీ, షీ, ఇట్, రామా, మై ఫ్రెండ్, అందరూ కలిపి దే, వారు అని మనం ప్లూరల్లో ఉపయోగిస్తున్నాం. వన్స్ అగైన్ ఐ ఫస్ట్ పర్సన్, యూస్ సెకండ్ పర్సన్, హీ, ఇట్, రామా థర్డ్ పర్సన్ singulars, and these are the plural of first person, second person and third person. This is a very important one. Next, if the subject is in plural, the verb must be in plural. Subject కనుక plural లో ఉంటే verb కూడా
ప్లూరల్లోనే ఉండాలి. ఇప్పుడు దీని ప్రకారం మనం చూస్తే ఒకసారి చూడండి. షీ రీడ్ ఏ నావెల్ ఎవ్రీ డే టు ఇంప్రూవ్ షీ నాలెడ్జ్. లెట్ us see అకార్డింగ్ టు ద సబ్జెక్టివ్ వెర్బ్ అగ్రిమెంట్. ఇక్కడ రెండు తప్పిదాలు ఉన్నాయి, కానీ మన ఎగ్జామినేషన్లో ఒకటే తప్పిదం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ప్రకారం ఎలా అంటాడు, నన్ ఆఫ్ అబోవ్ అంటాడు, నన్ ఆఫ్ అబోవ్ అంటాడు, ఏమీ లేదు, తప్పు ఏం లేదు అంటాడు, నో మిస్టేక్ అంటాడు. దిస్ ఇస్ ద ఏ అంటాడు, దిస్ ఇస్ ద బి అంటాడు, దిస్ ఇస్ ద సి అంటాడు, దిస్ ఇస్ ద డి అంటాడు, లేదంటే 1 2 3 4 అంటాడు. ఎక్కడ మైనస్ ఆర్ రాంగ్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో షీ రీడ్ ఏ నావెల్ ఎవ్రీ డే టు ఇంప్రూవ్ షీ నాలెడ్జ్. ఆమె ప్రతిరోజు ఒక నావెల్ చదువుతుంది, ఎందుకంటే ఆమె యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, రైటింగ్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అనుకుందాం. ఓకే, దాని ప్రకారం చూసినట్లయితే అకార్డింగ్ టు దిస్ వన్ షీ ఓకే రీడ్. రీడ్ మీన్స్ ఆల్రెడీ దిస్ ఈస్ ద వెర్బ్ 1 ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ అన్నది సింగులర్లోనే ఉంది. సింగులర్లో ఉందంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటే వెర్బ్ ప్రక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ రావాల్సిందే. సో అకార్డింగ్ టు దట్ షీ రీడ్స్. షీ రీడ్స్ ఏ నావెల్ ఎవ్రీ డే టు ఇంప్రూవ్ ఎనెవర్ యూ హావ్ టు అబ్జర్వ్. ఫస్ట్ సారి కనుక మనం షీ లేదా పలానా వ్యక్తిని కనుక మనం ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్గా అనుకున్నప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చేసరికి హర్ నాలెడ్జ్, ఆమె యొక్క నాలెడ్జ్. షీ అని ఎప్పుడు రాయొద్దు. చూసారు, ఒక చిన్న సెంటెన్స్లోనే ఎన్ని మిస్టేక్స్ మనకు అంటే చేయడానికి అవకాశం ఉందన్నమాట. పూర్తిగా సబ్జెక్టివ్ వెర్బ్ అగ్రిమెంట్ అనేటువంటి అంశం మనకు పూర్తిగా తెలియపోతే. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ దిస్ వన్ మనం జాగ్రత్తగా చూస్తే ఏ అండ్ ది అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంజంక్షన్ అంటాం మనం ఎక్కువ శాతం. ఈ అండ్ను ఉపయోగించి చూద్దాం ఎన్ని మిస్టేక్ చేస్తున్నాము సబ్జెక్టివ్ వెర్బ్ అగ్రిమెంట్లో. ప్రిన్సిపల్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి ఏవైనా నౌన్స్ అనేవి ఇఫ్ ద టూ సింగులర్ నౌన్స్ వి షుడ్ బి కనెక్టెడ్ విత్ అండ్. Two singular nouns or pronouns. Two singular nouns or pronouns should be connected with the and. Then the main verb or helping verb must be in plural. For example, చూస్తే రాము and Ravi. Yes. According to you and I. జాగ్రత్తగా చూడండి. దీస్ ఆర్ ద నౌన్స్, దీస్ ఆర్ ద ప్రొనౌన్స్. ఆల్రెడీ ఇక్కడ జాగ్రత్త రాము అండ్ రవి టూ నౌన్స్, ఇట్ షుడ్ బి ఇన్ సింగులర్లో ఉన్నాయి అండ్ కనెక్టెడ్ విత్ అండ్ ఆల్సో యూ అండ్ ఐ. చూస్తే రెండు ప్రొనౌన్స్, ఇవి కూడా వీటితో కనెక్ట్ చేయబడ్డాయి, ఎండ్తో కనెక్ట్ చేయబడ్డాయి. ఇవి రెండు ఎండ్తో కనెక్ట్ చేయబడ్డప్పుడు సింగులర్గా ఉన్నప్పుడు వచ్చేటటువంటి హెల్పింగ్ వెర్బ్ అయినా సరే మెయిన్ వెర్బ్ అయినా సరే ఎలా ఉంటుంది, ప్లూరల్లో ఉంటుంది, బహువచనంలో ఉంటుంది. రాము అండ్ రవి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సియర్ గుడ్ ఫ్రెండ్స్. రాము అండ్ రవి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. డోంట్ రైట్ హియర్ ఈస్. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓహో రాము రవి తర్వాత కంపల్సరీగా సింగులర్లో ఉంది కాబట్టి ఈజే రాయాలనుకుంటాము. చాలా తప్పది. ఏవైనా రెండు నౌన్స్ అయినా ప్రొనౌన్స్ అయినా సరే అది సింగులర్లో ఉండి ప్లూరల్లో ఉండి ఎండ్తో కనెక్ట్ చేయబడితే కంపల్సరీగా అది మనం ప్లూరల్ వెర్బ్ను మాత్రమే లేదా ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ను మాత్రం కంపల్సరీగా ఉపయోగిస్తాము. దిస్ ఈజ్ ద రాంగ్. యూ హ్యావ్ టు రైట్ యూ అండ్ ఐ ఆర్ going to college. Can you observe this one? ఒకసారి సబ్జెక్టివ్ అగ్రిమెంట్ మీద అడిగినటువంటి క్వశ్చన్. చాలామంది ఏమంటారంటే సార్ ఐ తర్వాత యామ్ ఉండాలి సార్, యూ అండ్ ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్ అనుకుంటాము చాలామంది. కానీ నేను చెప్పిన ప్రిన్సిపల్ ఏంటి, రెండు నౌన్స్ అయినా ప్రొనౌన్స్ అయినా ఎండ్తో కనెక్ట్ చేయబడితే వచ్చేటటువంటి verbs, either helping verbs or main verbs should be in the plural form. Plural form లో ఉంటాయి. జాగ్రత్తగా చూస్తే మీరు అనుకోవచ్చు ఈజ్, am and was, has ని సింగులర్ లో ఉపయోగిస్తాము హెల్పింగ్ వెర్బ్స్ ని. దిస్ హెల్పింగ్ వెర్బ్ మస్ట్ బి యూజ్డ్ యాజ్ సింగులర్. and are and were and have.
వీటిని మాత్రం కంపల్సరీగా మనం ప్లూరల్లోనే ఉపయోగిస్తాము. అకార్డింగ్ టు దిస్ వన్, యూ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు కాలేజ్. దిస్ ద కరెక్ట్ సెంటెన్స్, మీనింగ్ఫుల్ సెంటెన్స్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్. ఇక్కడ చూస్తే యామ్ మాత్రం రాయొద్దు. ఓకే, ఎండ్తో ఇలా ఉంది. ఇంకోటి చూడండి, ఇఫ్ ద గివెన్ సబ్జెక్ట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ఎండ్తో కనెక్ట్ చేయబడి ఫస్ట్ సబ్జెక్టుకు ముందు ఏ లేదా యాన్ లేదా దా ఉండి రెండవ సబ్జెక్టు ముందు ఎటువంటి ఆర్టికల్స్ లేకోకుండా ఉంటే, మరొకసారి చూడండి, వాట్ ఈస్ ద వన్ సెకండ్ వన్, ఇచ్చినటువంటి రెండు సబ్జెక్ట్స్ ఐదర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ఏవైనా సరే, ఇవి రెండు కంపల్సరిగా, ఫర్ ఎగ్జాంపుల్ the teacher and novelist. The teacher and novelist. Once again, the teacher and the novelist. What is the difference between? సార్ చూడటానికి రెండు సెంటెన్స్ మీ అకార్డింగ్ ద టీచర్ అండ్ నావలిస్ట్ యాజ్ ఈక్వల్ బాగానే కరెక్ట్గా ఉన్నాయంటే, బట్ యూ హ్యావ్ టు పుట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దిస్ వన్. ఇచ్చినటువంటి రెండు సబ్జెక్ట్స్ ఐదర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ షుడ్ బి కనెక్టెడ్ విత్ అండ్. ఇక్కడ మన మీనింగ్ ఏమనుకుంటాం అంటే టీచరు మరియు నావలిస్ట్ ఇద్దరు వేరు వేరు అనుకుంటాము, టీచరు మరియు నావలిస్ట్ ఇద్దరు వేరు వేరు అనుకుంటాము. కాదు, ఇక్కడ ఎప్పుడైనా సరే పర్టికులర్ దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం ఆర్టికల్స్ని, పర్టికులర్ పర్సన్స్, పలానా ఒకే ఒక వ్యక్తి అని అనుకున్నప్పుడు, ద మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ దేర్ మై అంకుల్, ఆ మ్యాన్, ఆ మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ దేర్, ఎవరైతే అక్కడ నిలబడ్డా అతనే మా అంకుల్ అంటున్నాను. దాని ఎందుకు ఉపయోగించిన పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు, సో దిస్ ఈజ్ వన్ పర్సన్, హీర్ ఈజ్ ఆల్సో సేమ్ పర్సన్ బికాస్ ఆఫ్ దేర్ ఈజ్ నో ఆర్టికల్ బిఫోర్ దట్ వన్. ఆర్టికల్ ఉందా? లేదు. కాబట్టి ద టీచర్ అండ్ నావలిస్ట్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ టీచర్ ఒకటే, నావలిస్ట్ ఇద్దరు కలిపి ఒకటేనా? నెక్స్ట్ ఇక్కడ మాత్రానికి ద టీచర్ అండ్ ద నావలిస్ట్ ఇద్దరు వేరు వేరు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇఫ్ ద గివెన్ టూ సబ్జెక్ట్స్ ఆర్ టూ ప్రొనౌన్స్ కనెక్టెడ్ విత్ అండ్ దీస్ టూ సబ్జెక్ట్స్ షుడ్ బి ప్రిసీడ్ విత్ ద, దాతో గనక కనెక్ట్ చేయబడితే ఆ రెండింటి ముందు ఇప్పుడు ఇతను వేరే, ఇతను వేరే, ఇద్దరూ వేరే. కాబట్టి ఆర్ గోయింగ్ టు స్కూల్, See here, an excellent one. First one, and different types of subjects, you have to use it according to that one plural form. But here and this is also, you have to observe that one, the teacher and novelist, not the novelist, only novelist. Okay. My uncle and my guardian. ఇక్కడ చూస్తే దేర్ ఈజ్ నో ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయి రెండింటి ముందు? అసలు ఏ ఆర్టికల్స్ లేవు. కాబట్టి రెండు ఆర్టికల్స్ ఏమీ లేవు కాబట్టి ఇద్దరి గురించి ఒకళ్ళ గురించి చెప్తున్నాడు అంటున్నమాట. సో అయితే ఈజ్ మై ఫేవరెట్ పర్సన్ అనుకుందాం. చూడండి, అంటే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇఫ్ ద గివెన్ సబ్జెక్ట్స్ ఆర్ ప్రొనౌన్స్ ఆర్ నౌన్ షుడ్ బి కనెక్టెడ్ విత్ అండ్తో కనెక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం జవాబు చూస్తే ఇందులో దేనికి ఫస్ట్ దానికి కనుక దా ఉన్నట్లయితే సెకండ్ దానికి ఎటువంటి ఆర్టికల్ లేకపోతే దీస్ టూ పర్సన్ రిఫర్స్ ఓన్లీ వన్. ఈ ఇద్దరు పర్సన్ రిఫర్ చేసి ఒక్కళ్ళనే అని అర్థం అనమాట. లేదు సార్ ఇద్దరికి వేరు వేరు దాలు ఉన్నాయంటే కంపల్సరిగా ఇద్దరు వ్యక్తులు వేరు వేరు అని అర్థం అనమాట. అప్పుడు మనం ప్లూరల్ ఫామ్లో ఉపయోగిస్తాం, ఇక్కడ మాత్రం మనం సింగులర్లో ఉపయోగించాం. దిస్ ఈజ్ వన్ ఎండ్. నెక్స్ట్ వన్, ఇదే ఎండ్ మీద చూడండి ఇంకోటి. ఇందాక నేను చెప్పాను సార్ పర్సన్స్ గురించి మీరు చెప్పారు అన్నాను. ఎస్, ఐ టెల్ దట్ వన్. నేను చెప్పాను, ఐ టీచ్ దట్ వన్. బట్ పర్సన్స్ ఆర్డర్ ఏంటి? వాట్ ఈస్ ద పర్సన్స్ ఆర్డర్ ఇన్ ఏ సెంటెన్స్? సెంటెన్స్లో మరి
ఐ ముందు రావాలా, యూ ముందు రావాలా, దే ముందు రావాలా, ఉయ్ ముందు రావాలా, ఏది ముందు రావాలి పర్సన్స్లో అంటే పర్సన్స్ ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకోండి. 2, 3, 1. దిస్ ఈజ్ ద ఇన్ ఏ సెంటెన్స్ ద పర్సన్ ఆర్డర్. ఆల్రెడీ చెప్పా. ఫస్ట్ పర్సన్ ఎవరు? ఐ. సెకండ్ పర్సన్ ఎవరు? యూ. థర్డ్ పర్సన్ హీ కావచ్చు, షీ కావచ్చు, ఓకేనా, ఇట్ కావచ్చు, రామా కావచ్చు, మై ఫ్రెండ్ కావచ్చు, చైల్డ్ కావచ్చు. సీ హియర్ వన్స్ అగైన్, మై ఫ్రెండ్ కావచ్చు అండ్ చైల్డ్ కూడా కావచ్చు. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ ఈ సెంటెన్స్. అందుకని మనకు ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంటే జాగ్రత్తగా గమనిస్తే, ఎప్పుడైనా మనం అనుకుంటాం ఫస్ట్ నేను ఉండాలని. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ లాంగ్వేజీలో ఎదుటి వ్యక్తిని గౌరవించి ఫస్ట్ ఎదుటి వ్యక్తిని చెప్పిన తర్వాత థర్డ్ వ్యక్తి తన చివరికి తన గురించి చెప్పుకుంటాడు. మన తెలుగులో ఎలా ఉంటుంది, ఫస్ట్ నా గురించి చెప్పితే మీ గురించి చెప్తాను. సో అకార్డింగ్ టు దిస్ వన్, సీ వన్స్ అగైన్ ద పర్సన్స్ ఆర్డర్ 2, 3, 1. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్. సీ యూ, హీ అండ్ ఐ. యూ, హీ అండ్ ఐ. సీ హియర్, ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ముగ్గురు ఉన్నారు, నాట్ ఇన్ సింగిల్ ప్లూరల్ కాబట్టి. సీ దేర్, గెట్ గుడ్ నాలెడ్జ్ త్రూ హరీష్ అకాడమీ. See here, జాగ్రత్తగా చూస్తే యూ నీవు, తర్వాత హీ అతను, తర్వాత ఐ నేను, మన ముగ్గురం కలిసి గెట్ గుడ్ నాలెడ్జ్ త్రూ హరీష్ అకాడమీ ద్వారా మంచి నాలెడ్జ్ పొందాము మనందరం కలిసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ, నెక్స్ట్ హీ, నెక్స్ట్ ఐ. సో దిస్ ఈజ్ ద పర్సన్స్ ఆర్డర్. డోంట్ ఫర్గెట్ దిస్ వన్. కంపల్సరీ దే ఆస్క్డ్, కంపల్సరీ అడిగాడు. ఆర్డర్ కూడా 4 lines ఇస్తాడు. ఫస్ట్ లేకుంటే నో యూ హీ అండ్ ఐ అని, లేకుంటే ఐ హీ అండ్ అని, హీ యూ అండ్ ఇలా ఇస్తుంటాడు అనమాట. బట్ ద ఫస్ట్ according to the sentence first order is the 2, 3, 1. After that one, this is all in plural, so plural ఉంది కాబట్టి never write gets. Get. He, she, it, Rama, my friend అనేది ఒకే ఒక సింగులర్గా వస్తే గెట్స్ అని రాస్తాము. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్స్గా, ఈ 3 కలిపి ప్లూరల్లో ఉన్నాయి కాబట్టి ప్లూరల్ కాబట్టి నెవర్. ఇక్కడ ప్లూరల్లో ఉంటే ఇక్కడ ఎస్ రాదు, ఇక్కడ సింగులర్లో ఉంటే ఇక్కడ ఎస్ వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింగిల్గా ఉంటే ఇక్కడ ఎస్ వస్తుంది, ఇక్కడ ప్లూరల్గా ఉంటే ఇక్కడ ఎస్ రాదు. ఒకటే గుర్తు. నేను ప్లూరల్గా ఉన్నాను, నేను కూడా ఎస్ని తెచ్చుకోను. నేను సింగులర్గా ఉన్నాను, నేను తెచ్చుకుంటాను. అది వ్యవస్థ ఇక్కడ. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అకార్డింగ్ టు దిస్ వన్, సి అబ్జర్వ్, దిస్ ఈజ్ ద ఎండ్ గురించి. ఇంకా బాగా చూస్తే ఇంకా ఉన్నాయి. ఆర్, ఐదర్ ఆర్, నైదర్ నార్. ద వెరీ ఇంపార్టెంట్ వన్. ఇప్పటి నుంచి మనం చెప్పే ప్రతి అంశం ఇంకా ఇంపార్టెంట్. స్టార్టింగ్లోనే బేసిక్ ఫామ్లో వచ్చేసాను, బేసిక్గా చెప్పుకుంటూ వచ్చాను మీకు అర్థం కావడానికి. ఇక్కడ నుంచి షోర్ ఇంపార్టెంట్. ఇందాక ఎండ్ అంటే మరియు, ఓఆర్, ఆర్ అంటే లేదా, ఐదర్ ఆర్ ఏదైనా కావచ్చు, నైదర్ ఆర్ ఏదైనా కావచ్చు. అంటే రెండిట్లో ఒకటిని మాత్రమే ఎన్నుకుంటాను అర్థంతో ఉపయోగిస్తారు. ఎండ్ మాత్రానికి 2 ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ మాత్రానికి ఓఆర్, ఆర్. ఆర్ మీరు చూడండి, ఇఫ్ see here, if the sentence should have this or, either or, neither nor, then the verb must agree to the closest to that one. వెర్బ్ అనేది దేనికి దగ్గర అయితే సబ్జెక్ట్ ఉందో దానికి అనుగుణంగా వెర్బ్ను మార్చుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యు ఆర్ ఐ ఆర్ సింగింగ్ a song in this competition. ఇందాక చెప్పిన ప్రకారం ఎండ్ ఉంటే మాత్రానికి రెండింటిని కలుపుతున్నాము. యు నీవు లేదా నేను, నీవు లేదా నేను అన్న. అంటే ఎప్పుడైనా సరే ఇచ్చిన సెంటెన్స్లో ఆర్, ఐదర్ ఆర్, నైదర్ నార్, ద సెంటెన్స్ మస్ట్ బి హ్యావ్ ద ఆర్, ఐదర్ ఆర్, నైదర్ నార్ ఆర్ ఆర్ వీటికైనా కలిగి ఉంటే,
వెర్బుకు దగ్గరగా ఏ సబ్జెక్ట్ అయితే ఉంది, నియరెస్ట్ టు ద వెర్బు, ఈ వెర్బుకు దగ్గరగా ఏముంది, ఐ, దీనిని ఫాలో అవుతుంది, దీనిని తీసుకోదు. సో ఐకి ఏమొస్తుంది, యామ్ వస్తుంది. సి హియర్, ఇందాక మనం ఎండ్ ఉపయోగిస్తే ఆర్ ఉపయోగించాం, బట్ హియర్ అబ్జర్వ్ హియర్ ఓఆర్ ఆర్. నెక్స్ట్ వన్, నైదర్ రాము నార్ his friends paints a picture every morning. According to this one, can you observe that one? Neither nor. In this sentence you have that neither nor. Neither nor అనేటువంటి ఈ యొక్క కలిగి ఉన్న ఇవి కంజంక్షన్స్ అంటాం మనం బాగా చూసినట్లయితే. ఈ ఫ్రేజెస్ కనుక కలిగి ఉన్నట్లయితే ఈ ఫ్రేజ్ కలిగి ఉన్నట్లయితే వెర్బుకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో దీనిని అగ్రీ చేస్తుంది, దీనిని కాదు, స్టార్టింగ్లో ఉన్నది కాదు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ అన్నాడు. ఫ్రెండ్స్ అనేది ఏంటి, ఫ్లోరల్లో ఉంది. ఫ్లోరల్లో ఉంది కాబట్టి ఎస్ రావచ్చా, రాకూడదు. పెయింట్, పిఏఐఎన్టి, పెయింట్, యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద పెయింట్. అకార్డింగ్ టు దిస్ వన్, నైదర్ రాము, రాముకు మాత్రం అగ్రీ కాదు. ఎలాగనే నైదర్ నార్, ఐదర్ ఆర్, ఎనీ అదర్ వన్, ఆర్, ఐదర్ ఆర్, నైదర్ ఆర్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ టైప్ ఆఫ్ phrases or conjunction in a sentence. The verb must be agrees the nearest him. అతని దగ్గర వెర్బ్ దగ్గరికి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఫాలో అవుతుంది, దీనిని ఫాలో కాదు. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, next one, either I told about that one. One is the and, singular plural in the plural form, and also you have to there are, either or, neither nor. ఇంకా జాగ్రత్త చూస్తే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఇండిఫినిట్ ప్రొనౌన్స్తో స్టార్ట్ అవుతాయి. ఇండిఫినిట్ ప్రొనౌన్ అంటే ఈచ్, ఎవ్రీ, నో, ఎవ్రీవన్ and someone, no one, everybody, nobody, and somebody. See here, these are all called indefinitive pronouns. If the given sentence should have these type of indefinite pronouns as a subject, have a subject, the verb always be in singular. ఎప్పుడు సింగులర్ లోనే ఉంటుంది, ఎప్పుడు సింగులర్ లోనే ఉంటుంది. See there, after this one each and every, no, after that one you have to observe prepositional phrases. of అనేది ఎక్కువగా ఉపయోగిస్తుంటాం, of అనేది ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ ONE1 and also ఈ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే అబౌట్ దిస్ వన్, దీని గురించి ఒకసారి చెప్పుకుందాం. ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ ఏ పోయట్. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు పోయట్, ఒక్కళ్ళు. ఈచ్ ఆఫ్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఈచ్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆఫ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ద వెర్బ్ మస్ట్ అగ్రీస్ దిస్ వన్ ఈచ్. ఎప్పుడైనా సరే ఇచ్చిన సెంటెన్స్లో ఆఫ్ ఉన్నది అంటే మాత్రానికి ఆఫ్కు ముందు ఉన్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్నే అగ్రీ చేయబడుతుంది. ఇందాక ఐదర్ నార్, నైదర్ నార్, ఆర్కు మాత్రానికి మనకు ఉన్నట్టు వెర్బ్కు దగ్గర ఉన్నదానికి అగ్రీ చేస్తుంది. ఇక్కడ మాత్రానికి ఈచ్, ఎవ్రీ అండ్ వన్ ఆర్ నో. వీటిలో మాత్రానికి కంపల్సరీగా ఏదైతే మనం అనుకున్నామో ఈ యొక్క సబ్జెక్ట్, ఈ ఏదైతే మనకు ఆఫ్కు ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నదో ఈ సబ్జెక్టుకి అగ్రీ చేయబడుతుంది ఈ యొక్క వెర్బ్ అనున్నది. Next one, see there, every man, woman and every child, are going to participate in the quiz program. Quiz program. Can you observe that one?
every man, woman and every child. Already you have to observe that one, each, every one. These are the precedes of the subjects. Subject ని precede చేస్తుంది చూడండి. ప్రతి ఒక్క మ్యాన్, ప్రతి ఒక్క ఉమెన్ అండ్ ప్రతి ఒక్క చైల్డ్ అందరూ ఒకళ్ళొకళ్ళు అని చెప్పారు కాబట్టి కంపల్సరీగా వీ హ్యావ్ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉంది కాబట్టి ఈజ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద quiz program. So the given sentence must have the each, every and one. This sentence should have the prepositional phrases of, then the verb must agree the first before that of కు ముందు ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని అగ్రీ చేయబడుతుంది. ఆల్రెడీ ఈ మనకి ఇచ్చిన సెంటెన్స్ లో ఈచ్, ఎవ్రీ వన్ కనుక అవుపడిందంటే కంపల్సరీ ద సెంటెన్స్ మస్ట్ బి ఇన్ ద singular form, then the given subject should be in the singular లో ఉండి ఇలా ఉంటే మాత్రానికి సింగులర్ గానే ఉపయోగిస్తుంటాము. అండ్ everyone knows అంటాం, everyone knows. and someone has been arrested. Next one, no one finds, ఎవరిని కనుక్కోలేదు. everybody is అంటాం కానీ everybody are అన్నావు. nobody is present and somebody has been stolen. somebody has stolen my bag. హ్యాజ్ అని ఉపయోగిస్తాం. సో వీటి తర్వాత కంపల్సరీగా వెర్బ్ అన్నది ఎలా ఉంటుంది, సింగులర్లో ఉంటుంది. వెర్బ్ షుడ్ బి ఇన్ ద సింగులర్. నెక్స్ట్ వన్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇలా చూసుకుంటూ పోతే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దర్. జస్ట్ వీఆర్ గోయింగ్ టు బి లెర్న్ దిస్ టాపిక్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, కెన్ యూ అబ్జర్వ్ దట్ ఇన్ హియర్? Today we are going to learn an important topic for all competitive examinations. This should be helpful for all competitive examination. Subject-verb agreement. You have to observe that one. Already I told about that one. Subject means an important word in a sentence. The doer of an action is subject. Yes, oka sentence lo chala important word. The doer of an action is the subject. Subjects always either nouns or pronouns. సబ్జెక్ట్స్ అనేవి ఐదర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. అంటే సబ్జెక్ట్ అనేది నౌన్స్ అయినా ఉపయోగించవచ్చు, ప్రొనౌన్స్ అయినా ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ రాము, సన్, హీ, షీ, ఇట్, వి, యూ, దే, ఎక్స్ట్రా. అకౌంట్ దట్ వన్. సబ్జెక్ట్స్ ఆర్ ఐదర్ ఇన్ సింగులర్ ఆర్ ప్లూరల్. ఇదే సబ్జెక్ట్స్ అనేవి సింగులర్గా ఉంటాయి, ప్లూరల్గా ఉంటాయి. ఇదే హీ, షీ, ఇట్, రామ, మై ఫ్రెండ్, సన్, మూన్, స్కై, ఎక్స్ట్రా. దీస్ ఆర్ ఆల్ ఇన్ సింగులర్. ఈ మొత్తం మనం సింగులర్గానే చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, ప్లూరల్స్. See here, we, you, they, my friend, children. ఎప్పుడైనా సరే మీరు జాగ్రత్తగా గమనించండి. చిల్డ్రన్ అనేది ప్లూరల్, బట్ సింగులర్ మాత్రానికి చైల్డ్ అవుతుంది. ఐ ఆల్సో కాల్డ్ ఫస్ట్ పర్సన్స్. ఎక్కడ దట్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత వెర్బ్. వెర్బ్ ఈజ్ ఏ వర్డ్, ఇట్ ఇండికేట్స్ ఎన్ యాక్షన్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అండ్ పొజిషన్. వెర్బ్ అనేది ఒక వర్డ్, ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అండ్ పొజిషన్. యాక్షన్ అంటే మెయిన్ వెర్బ్. రీడ్, రైట్, సీ, వాచ్ అండ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్, స్టేట్ ఆఫ్ బీయింగ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద వర్డ్? స్థితిని తెలియజేయట. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్. దీస్ ఆర్ ఆల్ సే దట్ స్టేట్ ఆఫ్ బీయింగ్. whenever you have to say that one, state of being. Next one, పొజిషన్, కలిగి ఉండుట. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పొజిషన్. I have a pen అంటే కలిగి ఉండుటని మనం చెప్తాము. See the example here. Can you observe that one here? I am a student, you are a teacher, children play hockey. These are all correct manner. But see here, but she eat a banana. Can you write that one? She eat a banana. ఇవి సబ్జెక్టివ్ వెర్బ్ని అగ్రీ చేస్తున్నాయి. ఇవి మాత్రానికి సబ్జెక్టివ్ వెర్బ్ని అగ్రీ చేస్తున్నాయి.